అవసరం ఏమన్నా ఉందా ఇప్పుడు? అలాగా ప్రజలు చూడాలా, వెళ్ళేవాళ్ళు చూడట్లేదు. ఇప్పుడు రోజు బెజవాడ గుంటూరు వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆ లోపల దాకా వెరీ సింపుల్ లాజిక్ అండి. రాజధానిలో నాకేంటి పని? నా పరిపాలన ఎక్కడ ఉంటుంది? మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు ఉద్యోగానికి కాకుండా? రాజధాని హైదరాబాద్కి నేను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను ఉద్యోగానికి కాకుండా? ఉద్యోగం కోసం తప్పించి హైదరాబాద్లో సెక్రటేరియట్లో నీకు నాకేం పని ఉంటుంది? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎవరికైనా ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ, కలెక్టరేటే తక్కువ. మనకి మన పని ఏముంటుంది? మున్సిపాలిటీ ఆఫీసులో బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఇంక్లూడింగ్లు అవి జీవితంలో ఒకసారి నడుస్తాయి. ఆస్తి అయ్యన్న ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంతకు మించి మనకేం పని? మనం ఏమన్నా 1000 ఎకరాలు ఉంటే కనుక దానికి ఏదో సెక్రటేరియట్కి వెళ్ళి అయ్యా బాబు అని చెప్పేసి అలా చుట్టూ ఫైళ్ళట్టుకు తిరగాల. మనకు అవన్నీ సంబంధం లేని వ్యవహారం కదా. కాబట్టి సచివాలయానికి వచ్చేయండి మీరు అందరూ రాజధాని చూసుకుంటే ఆయన సరదాగా మాట్లాడుతుంటారు. ఏంటంటే ఈ పేపర్లో వచ్చేస్తున్నాయి, దానివల్ల మార్కెట్ డౌన్ అవుతుంది. కాదు, మీరు మాట్లాడడం వల్ల డౌన్ అవుతుంది, ఎక్కువ మాట్లాడడం వల్ల డౌన్ అవుతుంది. బేసిక్ సమస్య ఏంటంటే రాజధానికి చట్టబద్ధత కల్పించకుండా ఏంటి, ఇప్పుడు పీక్ స్టేజ్ ఆఫ్ హైక్ ఆల్రెడీ ఇచ్చేశారు మీరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుందంటే ఒక లాస్ట్ స్టేజ్ దాకా రేట్ వెళ్ళిపోయారు మీరు, 4 కోట్ల దాకా. ఇంకా అంతకు మించి వెళ్ళాలంటే అంతకు మించిన డెవలప్మెంట్ చూపించాలి. ఇప్పుడు ఇక ఈ మైనస్లు అంటారా, వరద వచ్చినటువంటి